మీరు మనుషుల్ని 3 రకాలుగా అంచనా వేస్తారు. తెలివి తక్కువవాడు, తెలివైనవాడు, అతి తెలివైనవాడు. అంటే నాలాంటివాడు. ముందుగా తెలివి తక్కువవాడు. క్వశ్చన్ చిన్నగా ఉంది కాబట్టి తర్వాతైనా సాల్వ్ చేయొచ్చులే అనుకుంటాడు. క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంటుంది, లాస్ అవుతాడు. తెలివైనవాడు. క్వశ్చన్ పెద్దగా ఉంది కాబట్టి తర్వాత సాల్వ్ చేద్దాంలే అనుకుంటాడు. క్వశ్చన్ సింపుల్గానే ఉంటుంది. చాలా స్టూడెంట్స్కి తెలిసిన ప్రీవియస్ క్వశ్చన్ అది. లాస్ అవుతాడు. అతి తెలివైనవాడు. క్వశ్చన్ చిన్నగా ఉంది, ఆన్సర్ ఫాస్ట్గా వచ్చింది, ఆప్షన్ ఏ అంటే ఎప్పుడు ఏదో ట్విస్ట్ ఉంటుంది అనుకుని ఆప్షన్ ఏ కాకుండా ట్విస్ట్ కోసం ఆప్షన్ బి పెడతాడు. అప్పుడు ఆప్షన్ ఏలో ఆన్సర్ ఉంటుంది. లాస్ అవుతాడు. ఎప్పుడైతే మీరు ఈ ట్రిక్కీ క్వశ్చన్ ఇచ్చారో అప్పుడే నేను అతి తెలివైన వాడిని ఫిక్స్ అయిపోయారు. కానీ నేను ఎలా ఆలోచిస్తానంటే నాకంటే తెలివైన వాడు ఎలా ఆలోచిస్తాడో అలా ఆలోచిస్తాను. అంటే అతి తెలివైన వాడి కంటే తెలివైన వాడు. మై ఆప్షన్ ఈస్ దిస్. రైట్ ఆన్సర్.